శ్రీరామనవమి రేపనగా బజార్కి వెళ్తే ఆ పూల కొట్ట అబ్బాయి ఏం చెప్తున్నాడో చూడండి. మీరు కూడా అందరూ ఇలా పేపర్లు తెచ్చుకుంటే మేము ప్లాస్టిక్ వాడమండి. అందరూ ఇలా పేపర్లు తెచ్చుకుంటే అందరికీ మంచిది. ఓకే. నేను బజార్కి ఎప్పుడు వెళ్ళిన పువ్వుల గురించి న్యూస్ పేపర్లు ఇలా పట్టుకెళ్ళి మనకు కావాల్సిన ఫ్లవర్స్ విడివిడిగా అందులో వేయించుకుంటాను. అలాగే ఒక సంచి పట్టుకెళ్తానండి, అవన్నీ కూడా అందులో వేసుకుని తెచ్చుకుంటాను. అంటే ఆల్రెడీ కవర్తో ప్యాకింగ్ చేసేసి ఉన్న వాటిని మనం ఏం చేయలేమండి. కానీ మన ఎదురుగా ఏదైనా ప్యాక్ చేస్తుంటే దానికి ఆల్టర్నేటివ్ అనేది మన దగ్గర ఉంటుంది. ఆ అబ్బాయి చూడండి అలా చెప్తున్నాడు. అసలు మళ్ళీ అంటే ముందు మామూలుగా చెప్పాడండి, నువ్వేం చెప్పావు ఇప్పుడు మళ్ళీ చెప్పంటే చెప్పాడు. అలాగే ఇక్కడ సిటీ ఆర్ట్స్ అని ఆ జాంపేట దగ్గర అండి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున ఒక చిన్న స్లోగన్ రాయించాను అనమాట అండి. క్లాత్ మీద రాయించాను, ఫ్లెక్స్ కాకుండా. ప్లాస్టిక్ రహితంగా అన్నదానం చెయ్యండి, పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అని ఈయన చేత రాయించానండి. మీకు ఇదివరకు కూడా చూపించాను, జాంపేట దగ్గర ఉంటుందండి షాపు. అది అన్నదానాల దగ్గర పెడదామని చేయించాను అనమాట అండి. అలాగే ఇక్కడ నిమ్మకాయలు చూడండి, అంటే కవర్లో సంచి నిండిపోయిందండి ఫ్లవర్స్తో. ఏమీ లేక నా చున్నీలో నిమ్మకాయలు తెచ్చేసుకున్నాను. అంటే ఇది వరకు మన మామూలు అలాగే చేసేవారు కదండి, తప్పే ఉంది, కవర్ని అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఇలా చాలా గుళ్ళకి, నాకు కనిపించిన గుళ్ళకి ప్రతి చోటకి వెళ్ళి రేపు పొద్దున్న ప్లాస్టిక్ రహితంగా చేయండి అని నా వంతుగా నేనైతే అవేర్ చేసి వచ్చానండి అందరికీ. అలా చేస్తాం.